14 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులను మట్టుపెట్టాకే మురళీనాయక్ అమరుడయ్యాడు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ జమ్మూ కశ్మీర్లోని లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద విధులు నిర్వహిస్తున్న తెలుగు జవాన్ మురళీనాయక్ అమరుడైన విషయం తెలిసిందే. ఆయన తండ్రి శ్రీరామ్ నాయక్ కొన్ని విషయాలు వివరించారు. తన కుమారుడు చనిపోయే ముందు పాకిస్తాన్ శత్రువులు దేశంలోకి అడుగు పెట్టకుండా అడ్డుకొని వీర మరణం పొందాడు తన కుమారుడని చెప్పారు. 14 మంది శత్రువుల్ని కాల్చి చంపినట్లు వివరించారు. ఆయన మాటలు ఇంకా ఏమన్నారంటే, మురళీ నాయక్ 2 ఏళ్ల క్రితం ఉద్యోగంలో చేరాడు. 2022 నవంబర్ 8న అగ్నివీర్ రిక్రూట్మెంట్లో సెలెక్ట్ అయ్యాక ఉద్యోగంలో చేరాడు. 4 ఏళ్ల అగ్రిమెంట్ ఉంది. మురళీ నాయక్ 2026 నవంబర్తో తన ఉద్యోగం ముగిసిద్ది. ఆర్మీ వాళ్ళు నా భార్యకు ఫోన్ చేశారు. ఆమెకి హిందీ అర్థం కాలేదు. అప్పుడు మురళి గురించి మాట్లాడుతున్నారని తెలిసి నాకు ఫోన్ తీసుకొచ్చి ఇచ్చింది. రాత్రి ఫైరింగ్ జరిగింది. మురళీ నాయక్ చనిపోయారని నాతో చెప్పారు. కాల్పులు జరిగిన సమయంలో 14 మందిని మురళీ నాయక్ చంపాడని, వాళ్ళని అటాక్ చేసిన తర్వాత వెనక్కి తిరిగి వస్తున్న సమయంలో మురళిని అటాక్ చేశారని నాతో ఆర్మీ వాళ్ళు చెప్పారు. ఇటీవల మురళీ నాయక్ను ఆర్మీ పంజాబ్ నుంచి జమ్మూ కాశ్మీర్కి తీసుకెళ్లింది అని శ్రీరామ్ నాయక్ చెప్పారు. 14 మంది శత్రువుల్ని మట్టుబెట్టిన తర్వాతే అక్కడ ఎవరూ లేరనుకొని వెనుదిరిగిన సమయంలో మురళీ నాయక్ చనిపోవడం జరిగింది. వీర జవాన్ మురళీ నాయక్ అమర్ రహే.